కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచడానికి ఇబ్బంది. ఈ 16 రోజులు, 17 రోజులు వచ్చింది కదా! అవును సార్. మీరు 4 సినిమాలు చేస్తున్నారు. హ్మ్. ఏంటి సార్ ఇబ్బంది ఏంటి? ఎక్కడొస్తుంది? నిర్మాతల ప్రాబ్లమా? కార్మికులకు వేతనాలు పెంచడానికి ఇబ్బంది ఏంటి అని మాట్లాడుతున్నారు. వందల కోట్ల రెమ్యునరేషన్‌లు ఇస్తున్నారు కదా అని. ప్రాబ్లం ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలు పెంచాలనే ఒక డిమాండ్ ఉంది. హ్మ్. అలా పెంచుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు. హ్మ్. పెంచుకుంటూ వాళ్ళ వరకు పెంచుకుంటూ వచ్చారు తప్ప వాళ్ళు ఏ రోజు ప్రొడ్యూసర్‌కి ఫేవర్ చేయలే. హ్మ్. నంబర్ 1. హ్మ్. నంబర్ 2 వాళ్ళకు పెంచుకుంటూ వచ్చారు. ఇవాళ పెంచుకుంటూ రావటం వల్ల ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. హ్మ్. తరువాత 100 సినిమాలు తీస్తే 90 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. 5 సినిమాలే ఆడుతున్నాయి. హ్మ్. ఏంటి? ఇదొక పరిస్థితి అయిపోయింది. తరువాత ఇవాళ 10 రోజులు షూటింగ్ చేస్తే 9 రోజులు పేమెంట్లు క్లియర్ చేసాం. హ్మ్. ఒకరోజు పేమెంట్ ఉంది. పేమెంట్ ఉంటే నాకు డబ్బులు ఇస్తే వస్తానంటాడు. లేదంటే యూనియన్‌లో నేను పెడతన్నా అంటాడు. హ్మ్. అరే 9 రోజులు నీ పేమెంట్ చేశాను. ఒక్కరోజు పేమెంట్ ఎందుకు ఆగిద్ది? నీకు రేపు ఇస్తాం. ఈరోజు వర్క్ చేయండి అంటే లేదు నేను యూనియన్‌లో పెడతన్నా అంటాడు. సరే యూనియన్‌లో పెట్టు నేను మీ వాళ్ళతో మాట్లాడతా అంట. యూనియన్ లీడర్స్ ఎలా తయారయ్యారంటే మిమ్మల్ని ఎవడు తీయమన్నాడండి సినిమా? మీరు ఆపండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ₹1000 కోసం హ్మ్. సినిమా ఆపేయండి సార్. ఇచ్చినప్పుడు చేసుకోండి షూటింగ్ మీరు హ్మ్. అనే కేర్‌లెస్‌గా మాట్లాడుతున్నారండి. అరే సినిమా తీస్తున్నారు. 9 రోజులు పేమెంట్ చేశారు. వాళ్ళ వల్ల ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. హ్మ్. ఈ కాస్త ఒక్కరోజు పేమెంట్‌కి షూటింగ్ ఆపేయండి అంటాడా? బుద్ధి ఉందండి వాళ్ళకి? హ్మ్. ఈ మాట అంటారా? అనొచ్చా? అసలు. అరే ఒక్కరోజు పేమెంటే కదా! ఇయ్యాలి రేపు ఇస్తారు. ముందెళ్ళి పని చేయండి అని చెప్పాలి యూనియన్. హ్మ్. మీరు షూటింగ్ ఆపేయండి అని వాళ్ళు అంత కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. హ్మ్. సో, సరే వాళ్ళు చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, కష్టానికి ఇవ్వాలి. పోనీ ఇన్ని రోజులు ఏ రోజు ప్రొడ్యూసర్లు అడగల. హ్మ్. ఇవాళ 9-9 కాల్ షీట్ చేయండి మీరు. 7-6 చేస్తే ఒక కాల్ షీటు, ఈవినింగ్ 6 నుంచి 9 వరకు చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా కాల్ షీట్లు. ఓహ్! ఇలా చేయొద్దు. 9-9 సింగిల్ కాల్ షీట్ చేయండి. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి అడగని ప్రొడ్యూసర్లు ఇది అడుగుతున్నారు ఇప్పుడు. ఇది మీరు చెయ్యండి. హ్మ్. చేస్తే ఇప్పుడు మీరు అడిగే డిమాండ్‌ని ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. అది చెయ్యట్లా మళ్ళీ. అది చెయ్యరంట. ఏది? 9 సంవత్సరాల నుంచి ప్రతి 3 ఇయర్స్ పెంచుకుంటూ వచ్చిన ప్రొడ్యూసర్స్ మీ డిమాండ్స్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇవాళ ప్రొడ్యూసరు అరే ఒక డిమాండ్ సినిమాలు పెట్టాడు. పోతున్నాయి, బడ్జెట్లు ఎక్కువవుతున్నాయి. 100 మందిలో 95 మంది నష్టపోతున్నారు సినిమాలు. అంటే ఆ మాత్రం ఆలోచించరా మీరు? హ్మ్. మీరు ఆ మాత్రం యాక్సెప్ట్ చేయొద్దా? ఇదా మీరు ఆలోచించేది? హ్మ్. యూనియన్ లీడర్స్ ఏంటంటే ఆళ్ళు ఇగో పర్సన్స్ అండి. వాడెవడు సినిమా తీయడు. హ్మ్. తీసేవాళ్ళని డిస్టర్బ్ చేయాలి. హ్మ్. ఇలాంటి రాంగ్ ఆలోచనలు తప్పితే సినిమా అన్నం పెడుతుంది. 10 మంది ప్రొడ్యూసర్స్ వస్తే ఇక్కడ 10 మంది బతుకుతారు. ఇక్కడ లక్షల మంది, వేల మంది బతుకుతున్నారే. ఇలాంటిది ప్రాబ్లమ్ అవ్వకూడదే. మన ఇంటి సమస్యే. అవును. మనం సాల్వ్ చేసుకోవాలే. ఇప్పుడు రేపు సినిమాలు తీసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారండి. సినిమాలు తీస్తే నష్టం. సినిమాలు తీస్తే డబ్బులు పోతున్నాయి. మీరెవరొచ్చి సినిమాలు తీయొద్దు. కొత్తోళ్ళు ఎవరు రావద్దు, తీయొద్దు అని అందరికి తెలిసిపోయినాక రేపు సినిమాలు తీయటానికి జనాలు రారు సార్. అప్పుడేంటి సార్ పరిస్థితి? ఎవరొస్తారు ఇన్వెస్ట్ చేయరు. ఇంక డబ్బులు అప్పుడు పెట్టరు. ఎలా బతుకుతారండి? డబ్బులు పెట్టరు కదా! ఆ? హ్మ్. హ్మ్. ఇలా ఇలా చేసుకుంటే ఎంత నష్టపోతుంది సినిమా పరిశ్రమ? ఓకే. ఏ అలాగే ఇవాళ థియేటర్‌లో జనాలు రాని పరిస్థితి అయిపోయింది. ఏంటి? అవును. అవును. ఓటీటీ పరిస్థితి వల్ల. ఇట్లా ఉన్నప్పుడు కాపాడుకుంటూ సరే నీ ప్రాబ్లమ్ నేను యాక్సెప్ట్ చేసినప్పుడు హ్మ్. నువ్వు నా ప్రాబ్లమ్ యాక్సెప్ట్ చేయాలి. పెంచుతామంటున్నారు గానీ, బట్ ఇది ఈ కాల్ షీట్లు మీరు 9-9 కాల్ షీట్‌ని యాక్సెప్ట్ చేయండి. ప్రొడ్యూసర్లు ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ దీన్ని యాక్సెప్ట్ చేయండి అంటున్నారు. ఓకే. ఓకే. ఇది చేయట్లేదు వాళ్ళు. హుహుహుహు. 9 సంవత్సరాలు మీ మాట విన్నాం. 1 సంవత్సరం మా మాట వినరా మీరు? హ్మ్. ప్రొడ్యూసర్స్ మాట. ఓకే. ఎక్కడో కాదు సార్ నన్ను అన్నారు సార్. ఒకరోజు ఒక్క వ్యక్తి పేమెంట్ ఇవ్వకపోతే హ్మ్. అరే అమౌంట్ అందులో రేపు చేద్దామంటే సినిమా ఆపేసుకోండి సార్ మీరు. షూటింగ్ ఆపేయండి అని లీడర్స్ అన్నారండి యూనియన్ లీడర్స్. ఓహ్! ఇంకేం చెప్పాలి చెప్పండి మీరు? 4 సినిమాలు కార్మికులకందరికీ అన్నీ వస్తున్నాయి ఉపాధి. హ్మ్. అంత కేర్‌లెస్ అయిపోయిందండి హ్మ్. ఒక్కొక్కళ్ళు. అంటే ఇప్పుడు హీరోకి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. మాకు హీరో అంటే హీరో డిమాండ్ కాబట్టి ఇస్తున్నారు. హీరోని చూసే రావాలి కదా! వాళ్ళ వల్లే ఎంతమంది బతుకుతుంది. హుహు. హీరో చూసి డబ్బులొచ్చి పెడుతున్నారు కాబట్టి హ్మ్. మనందరి జీవనం గడుస్తుంది. ఓకే. హీరోని నువ్వు నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? హ్మ్. హీరో లేకపోతే సినిమా ఏది? హ్మ్.
అవును. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ప్రభాస్ గారు, మహేష్ గారు, ఎన్టీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే సినిమా ఏది? తీసేవాడు ఎవడు? బతికేది ఎవడు? సో అది తప్పు. ఓకే. వాళ్ళతో పోల్చుకోవద్దు. మన సమస్యని మనమే డెసిషన్ తీసుకొని ఇది ఒక కుటుంబం అనుకొని మీ సమస్యని ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లం కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇది ఫస్ట్ యూనియన్ లీడర్స్ వాళ్ళ సరదాల కోసం మాట్లాడి సినిమాని తీయని వాళ్ళందరూ యూనియన్ లీడర్స్ అయ్యారండి. ఇప్పుడు ఓకే. అలాంటి వాళ్ళు కూర్చొని చేస్తున్నారు. ఎటు కూడా సమస్య వచ్చింది సమస్య. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కొన్ని సాల్వ్ చేసుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి. అవి కూడా చేసుకుంటే మంచిది. ఓకే. ఇప్పుడు ఎటు కూడా ఆగింది. ఇప్పుడు సినిమా అయిపోయింది, ఆగింది. తప్పకుండా 9 to 9 కాల్ షీట్ పెట్టి తీరాల్సిందే. అది డిమాండ్ చేయాలి. నెక్స్ట్ క్యూబులు, యూఎఫ్ఓలు ఈ సమస్యలు ఉన్నాయి. అవి చేస్తే ప్రతి ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ టైంలో 30 నుంచి 50 లక్షల దాకా నష్టపోతున్నాడు. ఆ సమస్యను ఒకటి సాల్వ్ చేసుకోవట్లేదు ప్రొడ్యూసర్స్. లాస్ట్కి వచ్చేసరికి ఇవన్నీ కుతికల మీద నెత్తి మీద బరువు అయిపోతున్నాయండి. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రొడ్యూసర్స్, ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి. అలాగే కార్మికులు కూడా మీ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా 9 to 9 కాల్ షీట్ని యాక్సెప్ట్ చేయండి దయచేసి. సినిమా పరిశ్రమ దర్శకుడిగా మీ కష్టాలు తెలిసిన వాడిగా మీలో ఒకటిగా నేను కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎవరు ఇక్కడ ఇగోలకి వెళ్ళొద్దు, మీ కష్టాన్ని దోసుకుంటున్నాము అని అనుకోవద్దు. కాబట్టి ప్రొడ్యూసర్ని మీరు రేటు పెంచమంటున్నారు కాబట్టి మీరు కూడా 9 to 9 కాల్ షీట్ని అంగీకరించండి. ఎందుకంటే అవతల ముంబై మనకంటే పెద్ద ఇండస్ట్రీ, మనకంటే పెద్ద ప్లేసు, అక్కడే 9 to 9 కాల్ షీట్ చేస్తున్నారు. అక్కడ రేట్ తక్కువ అండి, 950 రూపాయలు. అంతేనా? మనకు వచ్చి 1450 రూపాయలు ఇస్తుంది 6 వరకే. ఎంత ఎక్కువ ఇస్తున్నాం చూడండి. అవును, 40% ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఇంకా 30 పెంచమంటున్నారు. మళ్ళీ 9 to 9 చేయనంటున్నారు. ఓకే. సో ధర్మం ఆలోచించండి. అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయండి. కాబట్టి కార్మికులు కూడా ఆలోచించి, అంటే వాళ్ళ అనేది ఏంటంటే ఇంకొక వాదన ఒక లేపేది ఏంటంటే, ఏంటి, మాకు షూటింగ్లు నెల మొత్తం ఉండవు కదా, మమ్మల్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాల శాలరీతో పోలుస్తున్నారు, మీరు పోల్చి మాట్లాడుతున్నారు కదా, మాకు నెల మొత్తం షూటింగ్లు ఉండవు కదా, ఉంటే 10 రోజులు 15 రోజులు ఉంటాయి కదా అని మాట్లాడుతున్నారు. కాదండి, కొంతమంది ఒక్కొక్కళ్ళకి మినిమం 20 డేస్ గట్టిగా ఉంటుందండి. అవునా? ఎలా ఉంటుంది అది? ఒక పక్క షూటింగ్లు, ఒక పక్క వెబ్ ఫిలిమ్స్, ఒక పక్క వెబ్ సిరీస్, ఒక పక్క సీరియల్స్. ఎవ్వరూ ఖాళీ లేదండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్ప ఏ డిపార్ట్మెంట్ ఖాళీ లేదండి ఇండస్ట్రీలో. చూడండి, ఫైటర్స్ ఉన్నారండి, వాళ్ళు డిమాండ్ చేస్తారు మా ఫైటర్కి ఇది, మా యూనియన్ నెంబర్ అయితే ఇది. డాన్సర్స్ మా డిమాండ్ ఇది అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ప్రొడక్షన్ వాళ్ళు డిమాండ్ చేస్తారు మా పేమెంట్ ఇది, మా ఇది. క్రెయిన్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, కాస్ట్యూమ్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, మేకప్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, వీళ్ళందరూ డిమాండ్ చేస్తారు. ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం నా రెమ్యునేషన్ ఇది, మా ఇది అని డిమాండ్ చేయదండి. ఎందుకంటే ఇన్ని చేసే వాళ్ళకి ఏ డిమాండ్స్ లేవండి. కానీ డిమాండ్ చేసే ఈ 24 క్రాఫ్ట్స్లో ఇవన్నీ డిమాండ్ చేస్తాయండి. ఎందుకు? నీకు ఒక కాల్ షీట్ అయితే 1550. ఏది ఇది చిన్నోళ్ళు, ఏది క్రెయిన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ. సెకండ్ కాల్ షీట్ పడితే 3000, థర్డ్ కాల్ షీట్ పడితే 5000. నేనే ఇచ్చానండి 5-6 సార్లు 3 కాల్ షీట్లు ఒకే రోజు. అంటే రోజుకి 5000 చొప్పున ఒకే రోజు. మళ్ళీ అసలు షూటింగ్ అవ్వకముందే వచ్చి నుంచుంటున్నారు, అదొక అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నియమించినప్పుడు మీ వ్యక్తి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాడు, ఇట్లా అలవాటు చేసేసుకుంటున్నారు ఒకటి ముందు పేమెంట్ కోసం. పైగా ఏంటి, ఇంతకుముందు వారానికి ఒకసారి ఇట్లా అడ్జస్ట్మెంట్. ఇప్పుడైతే ఏ రోజు ఆ రోజు ఇచ్చి తీరాల్సిందే. ఇలా ఒకటి పెట్టారు మళ్ళీ. ఏంటి, సరే ఓకే, కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి, చేయాలి. సో ఇలా మీరు పైగా మీకు వచ్చిన కాడి నుంచి వెళ్ళే వరకు అన్నీ చేస్తున్న ప్రొడ్యూసరు మీ యోగక్షేమాలు చూస్తున్నప్పుడు మీరు ప్రొడ్యూసర్ యోగక్షేమాలు చూడాలి కదా. ఆ బాధ్యత మీకు ఉంది కదా. అరే మనం అన్నం తింటున్నాం కదా, ఒక ఇంట్లో ఒక్క పూట అన్నం తింటేనే కృతజ్ఞత ఉంటుందండి మనిషికి. అరే ఇంట్లో అన్నం తిన్నాం, ఇది బాగుండాలని. ఈ ఇండస్ట్రీలో ఎంతమంది ప్రొడ్యూసర్స్ అన్నం పెట్టారు, వాళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు బాగున్నాయి. అరే ఈ ప్రొడ్యూసర్ల వల్ల మేము తిన్నామే, ఈ ప్రొడ్యూసర్స్ బాగుంటేనే కదా అనే కృతజ్ఞత బాగుందని చూడండి. అసలు
యూనియన్ లీడర్ సినిమాలు ఆపేసుకోండి అంటారా? ఇదండి వాళ్ళు ఆలోచించేది. మీరు అన్నట్టు నేనండి ఫేస్ చేసింది, నేను ఫేస్ చేశాను కాబట్టి మాట్లాడుతున్నా వాళ్ళని. సో అందుకని ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా ఈ డిమాండ్ని, అలాగే కార్మికులు అందరూ ఒక ఆలోచనకు వచ్చి సినిమా పరిశ్రమను పాడు చేయొద్దు, పాడు చేసుకోవద్దు, అందరిని ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ 99 కాల్ షీట్కి మీరు కోఆపరేట్ చేయాలి. అలాగే మీ అమౌంట్కి ప్రొడ్యూసర్స్ కోఆపరేట్ చేస్తారు. కాబట్టి దీన్ని ఇట్లా చేసుకుంటే మంచిది. ఎస్.